ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈరోజు గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ యొక్క కార్యక్రమం ఉండనుంది. ఇక ఈ యొక్క కార్యక్రమం కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఆహ్వానం అందిందని సోషల్ మీడియాలో వార్తలైతే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం దేవరా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోవాలో దేవరా మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానం అందడంతో ఇప్పుడు తారక్ ఈ యొక్క కార్యక్రమానికి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గజ విజయం సాధించింది. అయితే తారక్ చంద్రబాబుకు అభినందనలు కూడా తెలియజేశారు. ప్రియమైన మామయ్యకు అభినందనలు అంటూ చంద్రబాబుతో పాటు ఎన్నికల్లో గెలిచిన నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, శ్రీభరత్, పురంధేశ్వర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొంతకాలంగా టీడీపీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య పొసగడం లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పు సమయంలో తారక్ సరిగ్గా స్పందించలేదని తెలుగు తమ్ముళ్ళు గరుగ్గా ఉన్నారు. అయితే ఫలితాల తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేయడం, ఆయన రిప్లై ఇవ్వడంతో కాస్త దగ్గరైనట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి రావాలంటూ తారక్కు ఆహ్వానం పంపడంతో ఆయన గోవా నుంచి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి ఎన్టీఆర్ కూడా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా అనుకుంటూ ఉన్నారు. మరి యొక్క ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వస్తాడా రాడా అన్నది తెలియాల్సి ఉంది.